ఆత్మాభిలాషకులకు ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ సెషన్లో మనం ఎవరికైనా ఎక్కడైనా వ్యతిరేక పరిస్థితులు తప్పవు అనే అంశాన్ని గురించి ఈ సెషన్లో చర్చిద్దాం. చాలామంది ధ్యాన సాధన మొదలుపెట్టిన తొలి దశలోనే ధ్యానం చేయడాన్ని మానివేస్తుంటారు. ఎందుకు ధ్యాన సాధన చేయట్లేదని అడిగితే ఖాళీ లేదని చెప్తారు, ధ్యానం చేయడానికి సమయం లేదని చెప్తారు, ధ్యానం చేయడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్తారు, మా కుటుంబ సభ్యులు సహకరించడం లేదని చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, ధ్యానం చేయాలని ఉంది కానీ సాధన చేయలేకపోతున్నానని చెప్తుంటారు. ఇలా రకరకాల కారణాలు చెప్తూ ధ్యాన సాధనను మానేస్తారు. ధ్యాన సాధనను మానేయడానికి రకరకాల కారణాలు చెప్తూ ఇంటి దగ్గర ఉంటే ధ్యానం చేయడం కుదరదు, ఇక్కడున్న పరిస్థితులు మనకి సహకరించవు, ధ్యానం చేయాలంటే ఎక్కడో నిర్జన ప్రదేశాలకో ఆశ్రమాలకో హిమాలయాలకు వెళ్ళి ధ్యాన సాధన చేయాలి, అప్పుడే ధ్యాన సాధన కుదురుతుంది అని రకరకాల కారణాలు చెప్తుంటారు. మనం గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కువ మందికి ధ్యాన సాధన చేయడానికి కావలసిన పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎవరికో కొంతమందికి తప్ప చాలా మందికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని సంకల్ప బలంతో సాధన చేయాలి. అంతేగాని ధ్యాన సాధన కోసం కుటుంబాన్ని వదిలి, సంసారాన్ని వదిలి నిర్జన ప్రదేశాలకో ఆశ్రమాలకో హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సాధన పట్ల తీవ్ర కాంక్ష ఉన్నవాళ్ళు సంసారాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, సమాజాన్ని వదిలి నిర్జన ప్రదేశాలకు ఆశ్రమాలకు హిమాలయాలకు వెళ్ళి సాధన చేసుకోవాలని చూస్తారు. అలా వారు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ కొత్త సమస్యలన్నీ ఎదురవుతుంటాయి. ఆహార సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక పరమైన సమస్య కావచ్చు, శారీరక వాంఛ లాంటి కారణాల వల్ల వాళ్ళు సాధన చేయలేకపోతుంటారు. తద్వారా రెండింటికి చెడ్డ రేవడిలాగా తయారవుతారు. అక్కడ ఉండి సాధన చేసుకోలేవారు, తిరిగి వెనక్కి రాలేవారు అన్నట్టు. అలా కొత్త సమస్యలు, కొత్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, సాధన చేయడం అనేది ఇక్కడున్న పరిస్థితుల్లో సాధ్యం కావట్లేదు కాబట్టి ఆశ్రమానికి వెళ్ళి ప్రశాంతంగా ధ్యాన సాధన చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళినా కూడా ఏమవుతుంది, అక్కడ కొత్త కష్టాలు వస్తాయి, కొత్త బాధలు ఉంటాయి. అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న నియమాలు, కట్టుబాట్లు, అంతర్గత రాజకీయాలు, వాటి ప్రభావం వల్ల ధ్యాన సాధన సరిగా చేయలేవారు, అనుకున్న స్థాయిలో సాధన చేయలేకపోతుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, ఏకాంతవాసంగా ఉండాలని చెప్పేసి అక్కడికో ఇక్కడికో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడికో ఇక్కడికో వెళ్ళడం అనేది ఏకాంతవాసం కాదు, అది ఒంటరితనాన్ని జయించడం కోసం మాత్రమే. ఒంటరితనానికి ఏకాంతానికి చాలా తేడా ఉంటుంది. ఒంటరితనం అంటేనేమో శారీరక కట్టుబాటు, ఏకాంతవాసం అంటే మానసిక క్రమశిక్షణ, మనసులో ఎలాంటి సంకల్పాలు లేకుండా మనలో మనం ప్రశాంతంగా ఉండడం అనేది ఏకాంతవాసం అన్నది. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి వెళ్తారు. ఏకాంతవాసానికైతే అలా వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టు. ఒంటరితనానికి స్థల మార్పిడి కావాలి, కానీ ఏకాంతవాసి తాను ఉన్న ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యాన సాధన చేసుకోగలుగుతాడన్నట్టు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఉన్న పరిస్థితుల్నే అనుకూలంగా మార్చుకొని అక్కడ ధ్యాన సాధన చేసుకోవచ్చు. ఏకాంతవాసి అలాగే చేస్తుంటాడన్నట్టు. తన దగ్గర ఉన్న పరిస్థితుల్నే అనుకూలంగా మార్చుకొని అలాంటి పరిస్థితుల్లోనే ధ్యాన సాధన చేస్తాడన్నట్టు. చుట్టూ పిల్లల గోల ఉన్నా, సంత గోల ఉన్నా, ఫ్యాక్టరీ గోల ఉన్నా, కుక్కల అరుపులు వినిపిస్తున్నా ఏకాంతవాసి తాను ఉన్న ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యాన సాధన చేసుకోగలుగుతాడన్నట్టు. అలా మన దగ్గర ఉన్న పరిస్థితుల్ని, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని ధ్యాన సాధన చేయగలగాలి. దాని కొరకు సంసారాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి నిర్జన ప్రదేశాలకు ఆశ్రమాలకు హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని
సాధన చేస్తూ ఉంటే సాధనలో పట్టు సాధించి సాధనలో అత్యున్నత స్థాయికి చేరుకొని జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. ఎక్కడైనా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తప్పవని తెలుసుకొని తాను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని సంకల్ప బలంతో సాధన చేసి జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పరిస్థితులు అనుకూలంగా లేవని ధ్యాన సాధన చేయడం మానకూడదు.